హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. మీరు చూస్తున్నారు హంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ముంతా తుఫాన్ కారణంగా నా మిరప తోట మొత్తం కొలాప్స్ అయిపోయింది. 4 ఎకరాల మిరప తోట నిద్రపట్టలేదండి. చాలా దారుణమైన పరిస్థితి. మొత్తం మల్చింగ్ పేపర్లో మిరప తోట ఎలా ఉంటుందంటే, అది గాలి తుఫాను వచ్చినప్పుడు మొత్తం ఒరిగి కింద పడిపోతుంది. లేపనికి కూడా ఛాన్స్ ఉండదు. మొత్తం ఒరిగిన తోటని లేపనికి ఏ విధంగానైనా మనం కష్టపడలేము, తిప్పలేము కూడా. దానికి మొత్తం కింద పడ్డదానికి అలాగనే వదిలేసినాము. అదే నిమ్ము గుంజుకోకుండా మొత్తం అయితే టోటల్గా వేరు వ్యవస్థ డ్యామేజ్ అయిపోయి మొత్తం ఆకులు అయితే దులిపేసుకున్నది. అసలు యాక్చువల్గా చచ్చిపోతుంది, ఇక ఉండదు మా తోట అనుకున్నాము. కానీ దానికైతే ధైర్యం కావాలి. ముందుగా ధైర్యంతో కూడుకున్న పని అది. మనం దానికి రికవరీ చేసుకోవాలంటే మనం కొంచెం తెలివిగా ఆలోచన చేసుకొని మనం మందులైతే దానికి వాడుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మొత్తం ఆకులన్నీ టోటల్గా ఇలా చూసినట్టయితే ఆకులంతా మొత్తం రాలిపోయింది. చూపెట్టు. ఈ ఆకులంతా రాలిపోయినాయి. కింద అంతా ఆకులంతా టోటల్గా రాలిపోయింది. ఈ విధంగా రాలిపోయింది. కింద పడ్డ చెట్టు సూపర్గా వచ్చి 45 నుంచి 48 రోజుల తోట ఇది. మొత్తానికైతే టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. దానికి రికవరీ ఎలా చేయాలనే దాని మీద నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా దీనికి రికవరీ చేయడానికి అసలు మొత్తానికి గ్రోతింగ్ లేదు. మొత్తం ఆకులంతా వడబడి టోటల్గా రాలిపోయింది. ఎవరికైతే మీకైతే అలాగా వడబడి మొత్తం ఆకులైతే రాలిపోతుందో మొదల్లో అది పోయాలి ఇది పోయాలి అని చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మొక్క బాగా తేమ శాతం ఎక్కువ అయ్యేసరికి వేర్ల వ్యవస్థ బాగా డ్యామేజ్ అయిపోయింది. అది మొక్క ఎక్కువ అయితే నీరైతే ఎక్కువ పీల్చుకోవడం వలన ఆకులైతే మొత్తం ఎర్రబడి రాలిపోతున్నాయి. దానికి మనం నివారణగా మనం తీసుకున్నది ఏంటంటే, ఈ విజయశ్రీ కంపెనీ వాళ్ళది సెలెక్టెడ్ ఫెర్రస్ అండి. ఫెర్రస్ 12%. ఇది ఎకరానికి 100 గ్రాములు తీసుకోవాలా. అదేవిధంగా 100 లీటర్లకు వాడుకోవాలా. అదేవిధంగా ఇక్కడ మెగ్నీషియము వచ్చేసి ఇది 150 లీటర్లకు 1 కేజీ వాడుకోవాలా. 1 కేజీ 150 లీటర్లకు వాడాలా. ఆ విధంగా మీరైతే మెయింటైన్ చేసుకొని మీరు కనుక పైన అప్లై చేసినట్లయితే ఇది వేరు వ్యవస్థని డెవలప్ చేస్తుంది. ప్లస్ పైనుంచి మనం ఎప్పుడైతే అందిస్తామో అది వేరులో ఉన్న నీరుని తీసేస్తుంది. మెగ్నీషియం ద్వారా ఈ రెండింటి ద్వారా మొక్కకి ఆహారం అందినట్లయితే అప్పుడు మనకు బాగుంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఒక పంపుకి ఒక నిమ్మకాయ ప్లస్ మెగ్నీషియము, అదేవిధంగా ఇది ఫెర్రస్, ఈ 2 ఐటమ్స్ ద్వారా మనం తోటనైతే మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు అని నేను నిరూపణ చేస్తున్నాను. ఎందుకంటే మేము కొట్టి 2 డేస్ అవుతుంది. 2 డేస్లో మళ్ళీ మొత్తం చూసినట్లయితే మొత్తం గ్రోతింగ్ వస్తుంది. మొత్తం పైన ఎగురులు అయితే అంత ఎగురులు వస్తున్నాయి. అంటే మొక్క ఆహారం తీసుకున్నట్టు లెక్క. మొక్క ఎప్పుడైతే లోపల సూక్ష్మ పోషకాలు ఎప్పుడైతే ఎక్కువ నీరు అవుతుందో ఆ నీరు ద్వారా సూక్ష్మ పోషకాలు వెళ్ళిపోతాయి. కాబట్టి దానికి ఏది అందక వేరు వ్యవస్థ డ్యామేజ్ అయిపోయి మొత్తం దానికి ఆహారం తీసుకోకపోవడం వలనే ఆకులంతా మొత్తం దులిపేసుకుంటుంది. కాబట్టి పైనుంచి మనం ఇలా అందిస్తే మనం రికవరీ చేసుకునేట వాళ్ళు అవుతాం. అదేవిధంగా మెగ్నీషియానికి గురించి ఆలోచన చేసినట్లయితే మీరు మల్చింగ్ పేపర్ కాకుండా సాధారణమైన తోట కనుక వేసినట్లయితే ఎకరానికి 25 కేజీలు మెగ్నీషియానికి అయితే మీరు చల్లుకున్నట్లయితే ఆ విధంగా కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా పైన ఇవి కొట్టి 2 డేస్ అవుతుంది. మళ్ళీ ఈరోజు నేను దీనికి మ్యాక్స్ అనేది అందిస్తా. మ్యాక్స్తో పాటు ఏదైనా పురుగు మందు ఉంటే పురుగు మందు కలుపుకొని మనం వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా మనం మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు కనుక పైన అందించుకుంటే మనం తోటని రికవరీ చేసుకోవచ్చు. ఇదొక మార్గం అండి. లేకపోతే నాకు ఆకులు రాలిపోతున్నాయని అదొక మందు ఇదొక మందు కొట్టి మనం ఆగం చేసుకోవద్దు. ఇలాగా మనం ఈ విధంగా అయితే కొట్టుకుంటే మాత్రం రికవరీ అయితే చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే 4 ఎకరాల తోట అండి. 4 ఎకరాలకు 4 ఎకరాలు వర్ష ప్రభావం ముంతా తుఫాను ప్రభావంతో బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఆకులన్నీ దులిపేస్తుంది. మళ్ళీ రికవరీ చేయడానికి ఇది 15 నుంచి 20 రోజులు వెనకకు పోయింది. దానికి మళ్ళీ రికవరీ చేయాలంటే ఈ విధంగా కొట్టుకుంటే తొందరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.